ఒక పెద్ద సినిమా పోస్ట్‌పోన్ అయిందంటే చిన్న సినిమాలకు షాకులు తప్పవు. ఆ మూవీ పోస్ట్‌పోన్ కావడానికి రీజన్స్ ఏమైనా ఆల్రెడీ డేట్స్ వేసుకున్న మూవీస్‌కు ప్రాబ్లమ్స్ తప్పవు. ఆ సినిమా రేంజ్‌ని బట్టి వీళ్ళు మళ్ళీ వాయిదా వేసుకోవడమో లేక ప్రీపోన్ కావడమో చేయాలి. అలా చేయడం వల్ల ఆల్రెడీ ఉన్న రిలీజ్ డేట్స్ ఆర్డర్స్ మారుతుంటాయి. ఓవరాల్‌గా మరీ చిన్న సినిమాలే ఈ సందర్భాల్లో బలవుతుంటాయి. ప్రస్తుతం పుష్ప 2 వాయిదా పడిందనే వార్త టాలీవుడ్‌లో సెన్సేషనల్‌గా మారింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన, జనసేన ఇష్యూస్ వల్ల ప్రస్తుతం పుష్ప 2 పై విపరీతంగా నెగటివ్ ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ ను కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ టైంలో మూవీ వస్తే ప్రాబ్లమ్స్ తప్పవు అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా స్ట్రాంగ్ గా చెప్పడంతో రకరకాల కారణాలు చెప్పి పోస్ట్పోన్ చేస్తున్నారు. అయితే ఆ తర్వాత పుష్ప 2 కు సరైన డేట్ అంటే డిసెంబర్లో క్రిస్మస్ మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కూడా డిసెంబర్లోనే విడుదలైంది. ఇప్పుడు కూడా క్రిస్మస్ సీజన్ బెటర్ అనుకుంటున్నారు. అయితే క్రిస్మస్ బరిలో ఇప్పటికే 2 సినిమాలున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండిటి డైరెక్ట్ చేస్తున్న తండేల్ డిసెంబర్ 20న విడుదల చేస్తాం అని అనౌన్స్ చేశారు. ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే రూపొందుతున్న సినిమా. ఇక అదే రోజు నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న రాబిన్ హుడ్ కూడా విడుదలవుతోంది. ఈ 2 మీడియం రేంజ్ మూవీస్. ఇద్దరు టైర్ 2 హీరోస్. సో పోటీ ఉన్నా ప్రాబ్లం పెద్దగా ఉండదు. బట్ వీరి మధ్యకు పుష్పరాజ్ వస్తే సమస్య తప్పదు. ఖచ్చితంగా ఈ 2 సినిమాలు పోస్ట్పోన్ లేదా ప్రీపోన్ కాక తప్పని పరిస్థితి క్రియేట్ అవుతుంది. అప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ సినిమా కాబట్టి తండేల్ తప్పుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇటు నితిన్ కు హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి టైంలో పుష్ప లాంటి పెద్ద సినిమాను ఢీ కొడితే నిలబడటం కష్టం. సో అతను ముందుకో వెనక్కో వెళ్ళక తప్పదు. పుష్ప 2 కొత్త డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఖచ్చితంగా డిసెంబర్లోనే వస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ 2 సినిమాలకు ప్రాబ్లమ్స్ తప్పవు. ఇక లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే సడన్ గా సలార్ క్రిస్మస్ బరిలో నిలవటంతో అప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసుకున్న సినిమాలన్నీ చెల్లా చెదరయ్యాయి. సో పుష్ప 2 ఖచ్చితంగా క్రిస్మస్ కే వస్తే ఈసారి కూడా అదే జరుగుతుంది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన, జనసేన ఇష్యూస్ వల్ల ప్రస్తుతం పుష్ప 2 పై విపరీతంగా నెగటివ్ ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ ను కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ టైంలో మూవీ వస్తే ప్రాబ్లమ్స్ తప్పవు అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా స్ట్రాంగ్ గా చెప్పడంతో రకరకాల కారణాలు చెప్పి పోస్ట్పోన్ చేస్తున్నారు. అయితే ఆ తర్వాత పుష్ప 2 కు సరైన డేట్ అంటే డిసెంబర్లో క్రిస్మస్ మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కూడా డిసెంబర్లోనే విడుదలైంది. ఇప్పుడు కూడా క్రిస్మస్ సీజన్ బెటర్ అనుకుంటున్నారు. అయితే క్రిస్మస్ బరిలో ఇప్పటికే 2 సినిమాలున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండిటి డైరెక్ట్ చేస్తున్న తండేల్ డిసెంబర్ 20న విడుదల చేస్తాం అని అనౌన్స్ చేశారు. ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే రూపొందుతున్న సినిమా. ఇక అదే రోజు నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న రాబిన్ హుడ్ కూడా విడుదలవుతోంది. ఈ 2 మీడియం రేంజ్ మూవీస్. ఇద్దరు టైర్ 2 హీరోస్. సో పోటీ ఉన్నా ప్రాబ్లం పెద్దగా ఉండదు. బట్ వీరి మధ్యకు పుష్పరాజ్ వస్తే సమస్య తప్పదు. ఖచ్చితంగా ఈ 2 సినిమాలు పోస్ట్పోన్ లేదా ప్రీపోన్ కాక తప్పని పరిస్థితి క్రియేట్ అవుతుంది.